ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ చూద్దాం. That this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడడం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొక్కలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో ఈ అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిల్లో. So this is also another area of focused concern for all of us, like how to ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్లకు ఈ పెడ్లర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్, దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే visible policing, quick response and technology of utilization for the better service delivery to the people. So ee vidhanga manamu cheyadam kosame we have introduced foot patrolling in the area. Every police station lo different areas lo velli mana vallu kalavadam prajalto akkada unnatuvanti samasyalu health needs telusukodam, dan tarvata ade vidhanga ప్రణాళికను రూపొందించుకోవడం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే వీఆర్ గెటింగ్ క్విక్ బ్రేక్ త్రూస్ యాజ్ ఫర్ ద డ్రగ్ కన్సైన్మెంట్ సీజర్ ఇస్ కన్సర్న్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఎలా సీరియస్ ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసడానికి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం, పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్ను, దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. హౌ డ్రగ్ అడిక్ట్స్ దే ఆస్క్ ఫర్ థింగ్స్ లైక్ వాటికి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీనికి శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ కూడా ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. దీంట్లో మీరు ప్రెస్ మిత్రులు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫామ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియాలిటీ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్, మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. our SOT teams and other teams would go to different states to following the procedure established so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. థ్యాంక్ యూ. సారీ, అంటే బేసికలీ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి క్లోజ్ రెగ్యులర్ కలిసే వాళ్ళతోని వాళ్ళకు ఇస్తున్నారు.
లేదు స్టూడెంట్ గ్రూప్ అని కాదు, ఎవరైతే వాళ్ళకు రెగ్యులర్ టచ్లో ఎవరు ఉంటారో కన్జ్యూమర్స్ ఉంది, మనం ఆ ప్రాసెస్లో ఉన్నాము, అది యాక్టివిటీ అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. బట్ యాజ్ సచ్ స్టూడెంట్స్ అని ఏం కాదు, ఓవర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్, అటువంటి వాళ్ళను పైన మేము ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. స్టూడెంట్ అనేది ఏం చెప్పడానికి లేదు. సార్ దీంట్లో మీరు మేజర్గా ఎస్, దీస్ 4 members are consumers, later on they become peddlers. సార్ మేజర్గా దీంట్లో చూస్తే ఇప్పటివరకు సారీ, అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళకు ఉంటారో వాళ్ళకి ఎక్కడ పంపించాలనేది వాళ్ళు ఎనీ ప్లేస్ ఇన్ సిటీ, స్పెసిఫిక్ ప్లేస్ అని కాదు, వాళ్ళు ఎక్కడికి సప్లై కావాలంటే అక్కడికి చెప్పించి అక్కడికి దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పటివరకు చూసినట్లయితే రాజస్థాన్కి సంబంధించిన 4-5 మూటాలు పట్టుకున్నారు. మెయిన్గా అక్కడ ఎవరు అంటే మెయిన్ ఆరిజిన్ ఎక్కడ అన్న దాన్ని ఇప్పటివరకు గుర్తించారా, ఎలా వస్తుందన్న దాన్ని ఏమైనా ఐడెంటిఫై చేశారా? మాకు దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంది. వీ కుడ్ గెట్ సమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇన్ దట్. వీ విల్ బి సెండింగ్, ఇందాక మీకు చెప్పాను, విల్ బి సెండింగ్ అవర్ టీమ్స్, ఎస్ఓటీ కానీ అదర్ టీమ్స్ కానీ మేము అక్కడ పంపించి ఆ నేరస్తుల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా కన్ఫిస్కేట్ చేస్తాం. అంతేకాకుండా కన్విక్షన్ రేట్ పెంచే విధంగా కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం. సరే, రాజస్థాన్ సంబంధించి చూస్తే మెయిన్ మూటాలు వీళ్ళు ఎక్కడ కొంటున్నారు, తర్వాత ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటి, అక్కడ ఎవరైనా మెయిన్ కల్పిట్టున్నారో ఒక గ్యాంగ్ ఉందా, ఇక్కడ ఏమైనా గ్యాంగ్ ఉందా? ఇప్పుడు ఇంతవరకు మనం చూసినటువంటి దాంట్లో అంటే వాళ్ళు బేసికల్లీ వాళ్ళ బిజినెస్ యాక్టివిటీలో కన్సర్న్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ రిలేషన్స్లో కలిసే వాళ్ళు కానీ, వాళ్ళ పియర్ గ్రూప్లో కానీ ఇది క్లోజ్ గ్రూప్లో సర్క్యులేషన్లో ఉంటున్నాయి. దిస్ ఇయర్ ఓన్లీ తొమ్మిది కూడా వచ్చారు, వాళ్ళు ఇక్కడే లోకల్ ఇక్కడే ఉంటున్నారు, అక్కడ వస్తున్నారు వెళ్తున్నారు. అవును, ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్పాను. See, there will be many groups like this. This is one of those groups because continuity ga itvanti income vastundi kabatti undi. There will be many others also. They may be transporting here to some different areas. So we are on that job. Sir, community ante only Rajasthan community target lekote community ante group kalsina vallu. We are not telling that particular people from Rajasthan community ante they meet regularly and all, like whomever, it could be from any other place. అంటే రాజకోట లిమిట్స్ లో ఎక్కువ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేశారా? You can have your own conclusions, but your professional way. Yes, they will see possession, consuming, becoming peddler, transportation, ఇవన్నీ క్రైమ్ అయ్యి దీంట్లో. That's we are going beyond the requirement. It's not like that. See, there will be many other people also into this. We have got this one, and we are trying to put why this is happening. So we are sending teams to those